గైస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మన తెలుగు టాప్ గేమర్స్లో ఒకడైన గేమింగ్ ఛానల్ మన యూనిక్ గేమర్ యొక్క ఇంట్రో అనేది ఎలా చేయాలో మనం ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు మీరు చూసారు కదా అదే ఇంట్రో. అసలు యూనిక్ గేమర్ ఇంట్రో ఎలా ఉంటుందో ఒకసారి అయితే మనం ఇప్పుడు చూద్దాం అనమాట. చూసారు కదా గైస్, తన ఇంట్రో వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు తను ఏంటి అంటే తను ఎటువంటి సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే ఎటువంటి యాప్స్ని కానీ యూజ్ చేసి ఆ ఇంట్రోని అయితే క్రియేట్ చేయాలన్నమాట. కేవలం ఒక వెబ్సైట్తోనే ఆ ఇంట్రోని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఆ వెబ్సైట్ ఆల్రెడీ కొంతమంది చాలామంది తెలిసి ఉండొచ్చు. ఒకవేళ తెలుసు అని మీరు ఫీల్ అయితే మాత్రం వీడియోని ఇక్కడతో ఆఫ్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ దానికన్నా ముందు ఏంటి అంటే వీడియో కానీ నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి. అండ్ ఇదే విధంగా మీరు గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ ఛానల్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఒకసారి నా ఛానల్ చెక్ చేస్తే నా ఛానల్లో దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే గైస్, మీకు యూనిక్ గేమర్ లాంటిదనే కాదు, మీకు గేమింగ్ ఇంట్రోస్ కానీ ఇలా ఏమైనా ఇంట్రోస్ క్రియేట్ చేయాలనుకుంటే దానికోసం ఒక బెస్ట్ వెబ్సైట్ అయితే ఉందన్నమాట. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉందన్నమాట. అండ్ నేను కూడా యూజ్ చేసేవాడిని ఇంతకుముందు, ఇంచుమించుగా ఒక 1 year 2 years బ్యాక్ అయితే నేను ఈ వెబ్సైట్ అనేది యూజ్ చేసేవాడిని. అప్పుడు నాకు ఛానల్ అయితే ఉండేది కాదు, నేను వేరే వాళ్ళకి ఎవరికైనా సజెస్ట్ చేసేవాడిని అనమాట. ఈ వెబ్సైట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఆండ్రాయిడ్ అనే ఒక వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ డైరెక్ట్ ఓపెన్ చేసేస్తున్నా. ఆ వెబ్సైట్ చూడడానికి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీరు పీసీలో కూడా చేయొచ్చు. అండ్ పీసీలో అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు నా దగ్గర నా కంప్యూటర్ కొంచెం ఇష్యూలో ఉండడం వల్ల నేను మీకు మొబైల్లో అయితే చూపిస్తున్నాను. అండ్ మొబైల్లో చాలామంది మొబైల్లోనే చేస్తున్నారు కాబట్టి మొబైల్లో చేసే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఇంక మొబైల్లోనే అయితే చేస్తున్నాను అనమాట. అండ్ మీరు మొబైల్లో చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే మీరు డెస్క్టాప్ మోడ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా డెస్క్టాప్ సైడ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న డాట్స్లా కనిపిస్తున్నాయి. ఈ డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేషన్స్ అనేది ఉంటుంది. దీని మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని ఉంటుంది అనమాట. దీని మీదకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు GUN గన్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీకు చూడొచ్చు, మీకు ఇక్కడ చాలా ఇంట్రోస్ అయితే వచ్చినాయి. ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఒక్కటే ఎడిట్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ నేను అదే యూనిక్ గేమర్ ఇంట్రో ఉంది కదా, దాన్ని ఎడిట్ చేసి చూపిస్తున్నా చూడండి. చాలా ఈజీ. మీరు అలా ఏ ఇంట్రో అయితే కావాలో దాని మీద సెలెక్ట్ చేసుకుని ఓపెన్ ఇన్ క్లిప్ మార్క్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేస్తే, మేకర్ అన్న దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి, ఇది లోడ్ అవ్వడానికి అయితే టైం అయితే పడుతుంది. ఇది లోడ్ అయ్యేంత వరకు వెయిట్ అయితే చేయండి కొంచెం. అండ్ మీకు ఇది మొత్తం లోడ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ దానికన్నా ముందు ఏంటి అంటే మీరు ఇక్కడ ఇక్కడ ఒక ఐ సింబల్ ఉంది కదా, దీన్ని అయితే ఇలా రెడ్ కలర్లోకి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ప్లే చేసుకున్నట్టయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట చూడడానికి. అండ్ నేను ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ టెక్స్ట్ దగ్గర మన టెక్స్ట్ కావాలి కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఇక్కడ నుంచి మీకు ఒక 4th ఆప్షన్ ఉంటుంది. ఈ 4th ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఏంటంటే నేమ్ ఎడిట్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. అంతే, పెద్ద ఏం కాదు. జస్ట్ మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ జస్ట్ నేను ఏంటి అంటే యూనిక్ గేమర్ కాబట్టి యూనిక్ గేమర్ అనేది అయితే నేను ఇక్కడ ఇస్తాను అన్నమాట. ఇక్కడ చూడొచ్చు యూనిక్ గేమర్ అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ అదేవిధంగా ఈ కింద కూడా ఇంకొక టెక్స్ట్ అయితే ఉంటుంది. ఈ టెక్స్ట్ మీద కూడా ఏంటంటే మీరు యూనిక్ గేమర్ అని అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా అదే ఇచ్చేస్తాను. అంటే మీరు ఏమైతే పెట్టాలనుకుంటున్నారో మీ ఛానల్ ఏమైతే అదైతే ఇవ్వచ్చు అనమాట. అండ్ నేను యూనిక్ నెంబర్ అనుకున్నాను కాబట్టి అది ఇక్కడ కూడా నేను పెడుతున్నాను. ఓకే, నేను ఈ విధంగా పెట్టిన తర్వాత మళ్ళీ ఓకే బటన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత నాకు చూడడానికి అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు మీరు కదా, ఇక్కడ చిన్న స్క్రీన్ అయితే ఉంటుంది. ఇది మీకు పీసీలో అయితే బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనం మొబైల్లో చూడడం వల్ల మనకి చిన్న స్క్రీన్లో అయితే కనిపిస్తుంది. అండ్ మీరు దీని తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది చేసేస్తే సరిపోదు. చేసేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్లో మీరు ఇలా కిందకి అయితే వెళ్ళిపోయినట్టయితే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. చూసారు కదా, దీని మీద మొబైల్లో అయితే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది, పీసీలో అయితే మీకు ఈజీగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీకు ఫార్మాట్ అనేది ఏది కావాలి
చూసుకోండి. ఇక్కడ నేను ఈ ఫార్మాట్ అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మోడ్ వచ్చేటప్పటికి క్వాలిటీ గుడ్ క్వాలిటీలో కావాలి కాబట్టి నేను గుడ్ క్వాలిటీ అనేది పెడుతున్నాను. స్టార్ట్ రెండర్ అని చెప్పి అనే దాని ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే కొంచెం టైం అయితే పడుతుంది గైస్. ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచి అయితే స్కిప్ చేస్తాను. స్కిప్ చేసి రెండర్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా టైం అయితే క్యాల్కులేటింగ్ అవుతుంది. ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 10 మినిట్స్ అయితే పట్టవచ్చు. 10 మినిట్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అవ్వదు, మనకు ఒక డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. అది మీకు చూపిస్తా చూడండి. ఇది టైం అయితే పడుతుంది. ఇక్కడ 10 మినిట్స్ అయితే చూపిస్తుంది మనకి. నేనైతే స్కిప్ చేస్తున్నాను వీడియోని. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, మీరైతే గుర్తుపెట్టుకోండి ఈ పేజ్ని అయితే క్లోజ్ చేయకూడదు. ఇవి చూసారు కదా, ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ యువర్ వీడియో అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వేరే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయ్యి ఆటోమేటిక్గా మనకి వీడియో అయితే ఇక్కడ అడుగుతుంది అనమాట. లేకపోతే డౌన్లోడ్ అయితే అయిపోవచ్చు కూడా. చూసారు డౌన్లోడింగ్ అని వచ్చింది. మనకి వీడియో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఒకసారి వీడియోని అయితే నేను ప్లే చేసి చూపిస్తా చూడండి. మీకు VLCలో ప్లే చేద్దాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మీకు చూడడానికి ఇంట్రో అయితే ఉంటుందన్నమాట. అలానే ఇందులో మీకు చాలా ఇంట్రోస్ అయితే ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ చూపించాను కదా, ఈ విధంగా అయితే మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వెళ్ళి మీకు నచ్చిన ఇంట్రోని, మీకు ఏ ఇంట్రో అయితే కావాలో, గేమింగ్ ఛానల్స్ అనే కాదు నార్మల్ ఛానల్స్ వాళ్ళు కూడా మంచి ఇంట్రోస్ అవుట్రోస్ చూస్తున్నారు కదా, ఇక్కడ అవుట్రో కూడా ఉంది. మనకి ఏ విధంగా ఏదైతే కావాలో అదైతే మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, లేదా లేటెస్ట్ ఏమొచ్చాయి ఏంటి అని ఎవ్రీడే మనం చెక్ చేసుకుని మనకి నచ్చిన మనకి ఏదైతే ఇప్పుడు ఇది ఒక టెంప్లెట్, మనం ఇక్కడ కావాలంటే ఇక్కడ మన ఛానల్ నేమ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మన ఛానల్ నేమ్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకి ఏదైతే సూటబుల్ అవుతుందో, మనం చేసే కంటెంట్ ఏదైతే సూటబుల్ అవుతుందో దానికి తగ్గట్టుగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం చేసిన ఇంట్రో అన్నమాట ఇది. ఇలా మనకి ఏదైతే సూటబుల్ అనిపిస్తుందో అలాంటి ఇంట్రోని అయితే మనం ఇక్కడి నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై సీ యూ.